వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 30. ఈవినింగ్ రూమ్ నుంచి మను సత్య బయటకు వచ్చారు. మను, ఏమిటి అసలు బయట ఎవరూ లేరు? ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్ లోనే ఉన్నారా ఏమిటి అని అడిగింది సత్య. అదే సత్య, అభిని చూద్దాము అంటే ఎక్కడున్నాడో తెలియటం లేదు. మార్నింగ్ వచ్చినప్పుడు చూశాను, ఇప్పటి వరకు కనిపించలేదు అని కిందకు వచ్చి కిచెన్ లోనికి వెళ్లి అక్క అని సుబ్బులుని పిలిచింది మనం. ఏమిటమ్మా ఇలా వచ్చారు, ఏమన్నా కావాలా అని అడిగింది సుబ్బులు. ఇప్పుడేం వద్దులే అక్క. అవును, ఇంట్లో అందరూ ఏరి ఎవరూ కనిపించడం లేదు అని అడిగింది మనం. అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లో ఉంటారమ్మా, కాసేపు ఆగితే కిందికి వస్తారు. అయ్యో మర్చిపోయా, చిన్నబాబుకు కాఫీ ఇవ్వాలి అన్నది సుబ్బులు. హా అక్క, నేను ఇస్తాను, మీరు పని చూసుకోండి అని చెప్పింది మనం. మీరెందుకమ్మా, నేను ఇస్తాలే అన్నది సుబ్బులు. పర్లేదక్క అని తనే కాఫీ పెట్టి అభి గదికి తీసుకుని వెళ్ళింది. అభి రూమ్ దగ్గరకు వెళ్లిన తనకి కొంచెం టెన్షన్ గా ఉండి మెల్లగా రూమ్ డోర్ ఓపెన్ చేసి అభిగారు అభిగారు అని పిలుస్తూ లోనికి వెళ్ళింది. రూమ్ లో అభి ఎక్కడా కనపడకపోయేసరికి అభిగారు అని పిలుస్తూ బాల్కనీలోనికి వెళ్ళింది మనం. బాల్కనీలో అభి రైలింగ్ పట్టుకొని ఆకాశంలోనికి చూస్తూ ఉన్నాడు. అభిగారు కాఫీ అంటూ అభి దగ్గరకు వెళ్లి పిలిచింది. అయినా అభి తన మాటలు పట్టించుకోకుండా ఎటో చూస్తూ ఉన్నాడు. అభిగారు అని తన మీద చెయ్యి వేసి కదిపింది మనం. తన మీద పడిన స్పర్శ తనకు బాగా పరిచయం ఉన్నదిగా అనిపించి ఈ లోకంలోనికి వచ్చి వెనక్కు తిరిగాడు అభి. మనోకి అభి కళ్ళల్లో బాధ స్పష్టంగా తెలుస్తుంది. కళ్ళన్నీ ఎర్రగా అయ్యి ముఖమంతా కళావిహీనంగా కళ్ళు లోపలకు పీక్కుని పోయి చూస్తూనే తెలుస్తుంది అభి ఎంత బాధపడుతున్నాడో. అభిని అలా చూసిన మనోకి తనని తను కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టంగా ఉన్నది. కళ్ళల్లో నుంచి కన్నీరు రావటానికి సిద్ధంగా ఉంటే అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకొని గొంతు కూడా పెగలకపోతూ ఉంటే మెల్లిగా మట్టలు కూడా తీసుకొని అభిగారు కాఫీ అని కప్పు చూపించింది. నాకు ఇప్పుడు ఏమొద్దు, వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు అభి. అభిగారు, మీరు నిజంగానే చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇంకా డిస్టర్బ్ అవుతారు. అయినా మీరు ఇలా ఉండటానికి కారణం ఏమిటి సార్? మీ మనసులో బాధ ఎవరికైనా చెప్పుకుంటే తగ్గుతుంది. నన్ను మీ లవర్ అని అనుకోకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఫ్రెండ్ అని అనుకునైనా చెప్పండి సార్. మీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే లేదు అని చెప్పొచ్చు కదా సార్. అంతేకాని మీలో మీరే ఇలా బాధపడుతూ ఉండటం ఎందుకు? మీరు ఎప్పుడు నన్ను సీరియస్ గా చూస్తారే, మీరు అలా ఉంటేనే బాగుంటారు. ఇన్ఫాక్ట్ మీరు ఎలా ఉన్నా చాలా బాగుంటారు అనుకోండి, కానీ మీరు ఇలా బాధగా ఉంటే అస్సలు బాలేరు. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు బాధగా ఉన్నది. ప్లీజ్ ఒక్కసారి నవ్వవచ్చు కదా. అయినా కష్టాలు మనుషులకే వస్తాయి సార్, అందుకని మీరు ఇలా అయిపోవాలా? ఎప్పుడు కూడా కష్టాలను చూసి బాధపడకూడదు. ఒక చిన్న నవ్వు నవ్వితే అవే మనల్ని చూసి పారిపోతాయి. నన్నే చూడండి, నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను, మీకు ఆ విషయం కూడా చెప్పాను. కానీ మీరు నా ప్రేమను ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. అందుకని నేను ఏడుస్తూ కూర్చున్నానా? లేదు సార్, మిమ్మల్ని ప్రేమించాను అంటే అర్థం మీతోనే కలిసి ఉండాలి అని కాదు. మీరు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అయినా మీ ప్రేమ నిజమైతే ఎప్పటికైనా మీ ప్రేమ మిమ్మల్ని చేరుతుంది సార్. ఇప్పుడు జరిగే దానిని తలుచుకుని ఇలా బాధపడకండి. ఇదిగోండి కాఫీ తాగండి. అసలే వారంలో మీ పెళ్ళే. ఇలా ఉంటే మీ పెళ్లిలో మీరు బాగోరు. కొంచెం నవ్వండి అభిగారు అన్నది మనం. అభి చిన్నగా స్మైల్ చేస్తూ కాఫీ తీసుకున్నాడు. అబ్బా సార్, చూశారా, మీరు నవ్వితే ఎంత బాగున్నారు. మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అన్నది మనం. ఓకే, ఒకటి చెప్పు. నువ్వు నన్ను ప్రేమించాను అన్నావు కదా, మరి ఇప్పుడు నాకు ప్రీతితో పెళ్లి జరుగుతుంది కదా, మరి నీకేం బాధగా లేదా అని అడిగాడు అభి. లేదా అంటే ప్రేమించిన అమ్మాయికి ఎవరికైనా ప్రేమించిన వాడు దూరం అవుతుంటే చాలా బాధగానే ఉంటుంది. మీరు నాకు దూరంగా ఉన్నా సంతోషంగా ఉంటాను అంటే నాకు అది చాలు సార్, హ్యాపీగా ఉంటాను. అయినా నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉన్నది, అదే నన్ను నా ప్రేమను కలుపుతుంది అనిపిస్తున్నది. ఇంకా మీరు ఇవన్నీ ఆలోచించకుండా కొంచెం రెస్ట్ తీసుకోండి సార్ అని కప్ తీసుకుని బయటకు వెళ్ళింది మనం. అభి వెళ్తూ ఉన్న మను వైపు అంతే చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. మను అభి రూమ్ నుంచి కాఫీ కప్ తీసుకుని బయటకు వచ్చింది. ప్రీతి అప్పుడే స్టెప్స్ ఎక్కుతూ మను అభి రూమ్ నుంచి రావటం చూసి కోపంతో మను దగ్గరకు వెళ్లి, హే మైత్రి, నీకు మా బాబు రూమ్ లో పని ఏమిటి?
ఎందుకు మా బావ రూమ్ కు వెళ్ళావు అని అడిగింది. నేనేం కావాలని ఇంటెన్షనల్ గా వెళ్ళలేదు, అభిగారికి కాఫీ ఇవ్వాలి అని వెళ్ళాను అని చెప్పింది మనం. అని మను చేయి పట్టుకుని తన రూమ్ లోనికి లాక్కుని వెళ్లి బెడ్ పైకి విసిరి డోర్ లాక్ వేసింది ప్రీతి. ప్రీతి బెడ్ పైకి విసిరితే బెడ్ పై పడబోయి తనని తాను బ్యాలెన్స్ చేసుకుని, హే నీకేమన్నా పిచ్చా, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని కోపంగా అడిగింది మనం. నేను అదే అడుగుతున్నాను, నాకు కాబోయే మొగుడి రూమ్ లో నీకేమి పని, ఎందుకు వెళ్ళావు అని అడిగింది ప్రీతి. నీకేమన్నా చెవుడా, లేకపోతే ఒకసారి చెబితే అర్థం కాదా అన్నది మనం. నేనే అదే అడుగుతున్నాను, కాఫీ ఇవ్వాలి అంటే మా ఇంటి పని వాళ్ళు ఇస్తారు, నువ్వు ఈ ఇంట్లో పెళ్లి పనులు చూడటానికి వచ్చిన పనిదానివి, అవి చూసుకో, అంతేకాని ఇంకోసారి మా బావ దగ్గర చూశానో అని వేలు చూపించింది ప్రీతి. చూడు ప్రీతి, నేను సార్ దగ్గరికి నార్మల్ గానే వెళ్ళాను అని చెప్పింది మనం. నార్మల్ గా వెళ్ళావా, నాకు తెలిసే, ఇంకా నటించుకో, నువ్వు అభిని ఇష్టపడుతున్నావు కదా, నీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది నువ్వు అభిని ప్రేమిస్తున్నావు అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అభి నాకు కాబోయే మొగుడు, నావాడు, వాడు నీకు దక్కడు, నువ్వు ఇంకోసారి మా బావ చుట్టూ తిరిగావనుకో నీకు మామూలుగా ఉండదు అని వేలు చూపించింది ప్రీతి. మనోకి ప్రీతి చేసిన పనికి తిక్క రేగి సంఖ్య తిరిగింది. కోపంగా ప్రీతి చూపించిన వేలు పట్టుకుని వెనక్కు తిప్పి చెంప మీద ఒక్కటి పీకింది. ప్రీతి వెళ్లి దూరంగా పడింది. మను అంతే వెళ్లి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నది. ప్రీతి పైకి లేచి, హౌ డేర్ యూ, నన్నే కొడతావా, నిన్ను ఇప్పుడే అని ఏదో చెప్పబోతూ ఉంటే, హే చుప్, ఏమిటి నీ పాటికి నువ్వు వాగుతున్నావు, ఇప్పటి వరకు నీకు నువ్వే ఏదేదో అనుకుని ఏదేదో చేస్తున్నావు, ఇప్పుడు నేను చెప్తాను విను. అవునే, నేను అభిని ప్రేమిస్తున్నాను, ఐఆమ్ ఇన్ లవ్ విత్ అభి, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అయితే నీ ప్రాబ్లం ఏమిటి? నీకు విషయం చెప్పనా, నువ్వు ఎంతో ఆశపడుతున్నావే నీకు మీ బావకు పెళ్లి అని, అది నేను జరగనివ్వను. నేనుండగా అభితో నీకు పెళ్లి జరగదు, ఎప్పటికైనా అభి నావాడు, నాకు మాత్రమే సొంతం అన్నదే మనం. యూ ఐ విల్ సీ యువర్ ఎండ్, నేను ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్తాను, మా బావతోనే నిన్ను మెడపట్టి బయటకు గెంటిస్తాను అన్నది సత్య. హే కొరమేనో, ఒక్క నిమిషం, నేను చెప్పేది విని అప్పుడు కూడా నీకు చెప్పాలి అనిపిస్తే అప్పుడు వెళ్ళి చెప్పు, నేను నిన్ను ఆపను అని చెప్పింది మనం. ప్రీతి బయటకు వెళ్లేది కాస్త ఆగింది. నువ్వు ఇప్పుడు అభికి చెప్తా అన్నావే నేను ప్రేమిస్తున్నా అని, అది నేను ఎప్పుడో అభికి చెప్పేశాను, ఇంకా నువ్వేం చెప్తావు? అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఈ విషయం అందరికీ చెప్తా అంటున్నావు కదా, చెప్పు, నేను నిన్ను ఆపను, కానీ నేను కూడా అందరికీ ఒక విషయం చెప్తాను, అది నేను చెప్పాననుకో నన్ను బయటకు పంపుతారో లేదో తెలియదు, కానీ నిన్ను మాత్రం ఐ స్వేర్ అభి నిన్ను ఉన్న చోటే చంపేస్తాడు అన్నదే మనం. ఏంటా విషయం, నన్ను చంపేసే అంత సీక్రెట్ అని అడిగింది ప్రీతి. నీకు అభికి పెళ్లి జరగటం కోసం నువ్వు నీ అత్త, అదే అభి గారి తల్లి కాని తల్లి, హార్ట్ అటాక్ అని నాటకం ఆడారే, ఆ విషయమే చెప్తా అంటున్నాను అని చెప్పింది మనం. ప్రీతి ఆ మాట వినగానే, ఏయ్ ఏమంటున్నావు, మేము నాటకం ఆడామా, నువ్వు తెలిసి తెలియకుండా ఏదేదో అంటే బావ నమ్ముతాడో ఏమిటి అన్నది. నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావు అని, అందుకని నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు ఆ రోజు అదే అభి నీతో పెళ్లికి ఒప్పుకున్నాక నువ్వు నీ ఫ్రెండ్, అదే ఆ చేసానో లేసానో ఉంది కదా, మీ ఇద్దరు వెళ్లి పార్టీ చేసుకున్నారు గుర్తుందిగా, అదే ఆ రోజు నువ్వు వాగిన వాగుడంతా రికార్డు చేసి నా దగ్గర భద్రంగా దాచాను, అవి చాలు అనుకుంటా నమ్మటానికి అని కళ్ళెగరిసింది మనం మాటలు విని లోపల భయం వేస్తున్నా మేకపోతూ గాంభీర్యంతో ఉన్నది ప్రీతి. ఇప్పుడు చెప్పవే, నువ్వు చెప్తావా నేను చెప్పనా అని అడిగింది మనం. నీకు నా గురించి తెలియకుండా పెట్టుకుంటున్నావు, ఇవన్నీ ఇక్కడితో వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళు, కనీసం ప్రాణాలతో అన్నా ఉంటావు అన్నది ప్రీతి. ఏయ్ ఒక్కటి చెప్తా గుర్తుంచుకో, నేను అభిని పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు, కానీ నీలాంటి దాన్ని మాత్రం అభి భార్యగా చస్తే రానివ్వను అని చెప్పింది మనం. అంటే ఇప్పుడు వెళ్ళి ఇదంతా నాటకం అని చెప్తావా అన్నది ప్రీతి. అలా చెప్తే నీకు నాకు తేడా ఏమిటి, మీరు ఆడిన నాటకం నేను ఎవరికీ చెప్పను ఎప్పటికీ, కానీ అభితో నీకు పెళ్లి మాత్రం జరగకుండా చూస్తాను అని చెప్పింది మనం. నీ కళ్ళ ముందే నేను బావుని పెళ్లి చేసుకోకపోతే నా పేరు ప్రీతినే కాదు, చూద్దామా, నేను నీ గురించి ఎవరికి చెప్పను, నువ్వు నా గురించి ఎవరికి చెప్పకు, ఛాలెంజ్ కి రెడీనా అన్నది ప్రీతి. నీలాగా భయపడతా అనుకున్నావా, ఏదైనా ఫేస్ టు ఫేస్ నేను రెడీ,
మన మధ్య జరిగిన ఈ ఛాలెంజ్ అని నేను ఎవరికీ చెప్పను. అండ్ అభిని పెళ్లి చేసుకునేది కూడా నేనే. నువ్వు చూస్తూ ఉండటం తప్ప ఇంకేమీ చేయలేవు. నీకంతగా భయమైతే నీ వాళ్ళ హెల్ప్ తీసుకో అన్నది మనం. నేను రెడీ, చూసుకుందాం. బావ నావాడు నీవాడు అన్నది ప్రీతి. ఓకే పాప, ఏడవటానికి రెడీగా ఉండు అని బయటకు వెళ్లిపోయింది మనం. దీనికి ఈ విషయం ఎలా తెలిసింది? ఏదేమైనా ఇది ఎంత ధైర్యంగా చెప్తుంది అంటే ఏదో గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నది. నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకున్నది ప్రీతి. హే మైత్రి, ఏమైపోయావు ఇప్పటి వరకు? ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది సత్య. ఏమీ లేదు సత్య, నాకు కొంచెం తలనొప్పిగా ఉన్నది, నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది మనం. సత్య మను వైపు చూస్తూ ఏదో జరిగింది అని అనుకుని సరే జాగ్రత్త, రెస్ట్ తీసుకో అని చెప్పింది. మను ఓకే అని పైకి వెళ్ళింది. సత్య అంటూ అప్పుడే లోనికి వచ్చి అభి ఎక్కడ ఉన్నాడు అన్నాడు సంతోష్. పైన రూమ్ లో ఉన్నాడు అని చెప్పింది సత్య. ఇంట్లో ఎవరూ లేరా? మైత్రి ఏది అని అడిగాడు సంతోష్. ఇప్పుడే హెడాక్ గా ఉంది అని రూమ్ లోనికి వెళ్ళింది అని చెప్పింది సత్య. ఓకే, నేను అభిని కలిసి వస్తాను అని పైకి వెళ్ళాడు. అభి దగ్గరకు వెళ్లి బావా బావా అని పిలిచాడు సంతోష్. ఏమిట్రా నీ గోల అన్నాడు అభి. అంతేలే బా, నాది గోలే. ఎంతైనా నీకు పెళ్లి కుదిరింది కదా, అందుకనే నన్నింకా అవాయిడ్ చేస్తున్నావు. రేపు పెళ్ళైతే ఇంకా నన్నే పట్టించుకుంటావు, ఇంటికొస్తే అటు నుంచి అటే పంపేస్తావు అన్నాడు సంతోష్. రే, నేను అసలే తిక్కలో ఉన్నాను, ఇరిటేట్ చేయకుండా విషయం చెప్పు అన్నాడు అభి. అభి సిచ్యువేషన్ అర్థం చేసుకుని సర్లే బావా, నువ్వు డిస్టర్బ్ లో ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ వస్తాలే అని బయటకు వెళ్ళబోయాడు సంతోష్. సంతోష్, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతావా అన్నాడు అభి. బావా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానో, ఎప్పుడూ నీతోనే ఉంటాను. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? పెళ్లికి ఒప్పుకున్నాక కన్ఫ్యూజన్ ఏమిటి? ఇష్టము అని చెప్పావు కదా, ఇంకా ఈ ఆలోచనలన్నీ మానేసి పెళ్లికి రెడీగా ఉండు. ఈ ఆలోచన ఏదో ఓకే చెప్పే ముందు ఉండాలి, ఇప్పుడు కాదు. సెకండ్ థాట్ లేకుండా రెస్ట్ తీసుకో అని బయటకు వచ్చాడు సంతోష్. సంతోష్, ఏమిటి అభితో మాట్లాడావా అని అడిగింది సత్య. లేదు, వాడు డిస్టర్బ్డ్ గా ఉన్నాడు, అందుకనే రెస్ట్ తీసుకోమని వచ్చేశాను. కాసేపాగి తానే సెట్ అవుతాడు. అవును, గ్రానీతో మాట్లాడావా అని అడిగాడు సంతోష్. హా అని బామ్మగారు చెప్పింది మొత్తం చెప్పింది సత్య. ఓకే, అదే మంచిదిలే. అసలే పెళ్లి కోసం ఇన్ని నాటకాలు ఆడారు, ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం అని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అన్నాడు సంతోష్. సంతోష్, వచ్చేసావా అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చారు మాణిక్యమ్మ గారు. హా గ్రాని అన్నాడు సంతోష్. అమ్మ సత్య, అందరినీ డిన్నర్ కి పిలువమ్మా అన్నారు మాణిక్యమ్మ గారు. హా బామ్మ అని అందరినీ పిలిచింది సత్య. అందరూ వచ్చి డిన్నర్ కు కూర్చున్నారు. ప్రీతి మన వైపు చూస్తూ కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యింది. మిగిలిన అందరూ ఏదో తిన్నాము అనిపించి తినేసి రూమ్ కు వెళ్లిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్, ప్రియా రెడీ అయ్యావా? ఫ్లైట్ కి టైం అవుతుంది అన్నాడు సిద్ధు. హా ఓకేరా, నేను రెడీ, పద వెళదాం అని ఎయిర్పోర్ట్ కు స్టార్ట్ అయ్యారు ప్రియా ఇంకా సిద్ధు. ప్రియా, నువ్వు అక్కడ వెయిట్ చెయ్యి, నేను బోర్డింగ్ పాస్ తీసుకుని వస్తాను అన్నాడు సిద్ధు. ఓకే బ్రో, త్వరగారా అని చెప్పింది ప్రియా. సిద్ధు బోర్డింగ్ పాస్ కోసం వెళుతూ మొబైల్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడే ఒక అమ్మాయి బోర్డింగ్ పాస్ తీసుకుని వస్తూ ఉన్నది. ఇద్దరూ చూసుకోకుండా ఒకరిని ఒకరు ఎదురుపడ్డారు. ఆ అమ్మాయి సిద్ధు ఇద్దరు గుద్దుకుంటారు అనగా ఇద్దరు తల ఎత్తి పైకి చూశారు. ఆ అమ్మాయి ఒక్కసారిగా భయంతో వెనక్కు జరగబోయి పడబోయింది. తను పడిపోతుంది అనే భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నది. ఎంతసేపటికి తను పడకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచింది. తనని సిద్ధు పట్టుకోవటం చూసి ఏయ్ నన్ను వదులు అన్నది. సిద్ధు తనను వదిలి, ఓ సారీ, చూసుకోలేదు, మీకేం కాలేదు కదా అని అడిగాడు. అందమైన అమ్మాయిలను చూస్తే ఇంకా చుట్టుపక్కల ఎవరు కనిపిస్తారు, ఎప్పుడెప్పుడు తనని పట్టుకోవాలా అని చూస్తారు అన్నది ఆ అమ్మాయి. హే హలో, వాట్ ఆర్ యూ టాకింగ్? నేను నిన్ను కావాలి అని ఏమీ పట్టుకోలేదు, ఏదో ఆడపిల్ల సాయం చేద్దాము అని అంతే అని చెప్పాడు సిద్ధు. హా తెలుసులే, సాయం చేద్దామనో లేక ఆ పేరుతో అమ్మాయిని పట్టుకుందామనో. అసలు అమ్మాయి కాస్త అందంగా ఉంటే చాలు, వదిలిపెట్టరు, ఎలాగోలా పులిహోర కలిపేస్తారు అన్నది ఆ అమ్మాయి. హే అవునే, మా అబ్బాయిలు అంతే, అమ్మాయి అందంగా ఉంటే ఇష్టపడతాం, దాని వెంట తిరుగుతాం, పులిహోర కూడా కలిపేస్తాం. అయితే నీకేమిటి ప్రాబ్లం? నువ్వేమన్నా అందంగా ఉంటావా ఏమిటి? అలా అనుకుంటే పొరపాటు. ఒకసారి పోయి అద్దంలో నీ ఫేస్ చూసుకో, చింపాంజీకి బుట్టలు వేసినట్టు ఉంటావు అన్నాడు సిద్ధు. నన్ను చింపాంజీ అంటావా?
నువ్వే డైనోసర్వి డకోటాగా అన్నది ఆ అమ్మాయి. నన్ను ఈ సిద్ధుగాడిని పట్టుకుని డకోటా అంటావా అన్నాడు సిద్ధు. అంటావా కాదురా అన్నాను. ఏం చేస్తావు అన్నది ఆ అమ్మాయి. అయిపోయావే ఈరోజు నా చేతిలో, అయిపోయావు అన్నాడు సిద్ధు. హా రారా చూసుకుందాం నువ్వో నేను అన్నది ఆ అమ్మాయి. వస్తున్నా ఆగవే అన్నాడు సిద్ధు. హా నువ్వు వస్తున్నావని భయపడి పారిపోతున్నాం మరి, రారా కుళ్ళిపోయిన టమాటా ముఖమోడా అన్నది ఆ అమ్మాయి. హే నిన్ను అన్నాడు సిద్ధు. అందరూ వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే అంతే చూస్తూ ఉన్నారు. అక్కడేదో గొడవ అవుతుంది అని వచ్చి సిద్ధు గొడవ పట్టం చూసి దగ్గరకు వెళ్లి, అన్నయ్య స్టాప్ ఇట్, ఏమిటి గొడవ, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అని చెప్పింది ప్రియ. అలా పెట్టండి గడ్డి అన్నది ఆ అమ్మాయి. నేనేమన్నా నీలాగా పశువు అనుకున్నావా గడ్డి తినటానికి, సింహం ఇక్కడ అన్నాడు సిద్ధు. అది కూడా యానిమల్ అని కూడా తెలియదు పాపం అన్నది ఆ అమ్మాయి. నీకు ఇలా కాదే నిన్ను అన్నాడు సిద్ధు. అబ్బా అన్నయ్య జస్ట్ స్టాప్ ఇట్ అని అమ్మాయి వైపు తిరిగి, చూడండి ఇక్కడ ఏమైందో ఏమో, తన తరపున నేను సారీ చెప్తున్నా అన్నది ప్రియ. ప్రియ నువ్వు తనకు సారీ చెప్పటం ఏమిటి, తప్పు దానిదే అన్నాడు సిద్ధు. అన్నయ్య నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పింది ప్రియ. ఇట్స్ ఓకే అండి, నిన్ను చూసి వాడిని వదిలేస్తున్నాను లేకపోతే అన్నది ఆ అమ్మాయి. హా రావే, నిన్ను చూసి భయపడి వణికిపోతున్నాం ఇక్కడ అన్నాడు సిద్ధు. అన్నయ్య నువ్వు వెళ్లి బోర్డింగ్ పాస్ తీసుకో, ఫ్లైట్ అనౌన్స్ కూడా చేసేశారు, వెళ్ళు అని చెప్పింది ప్రియ. ఇప్పుడు నా చెల్లి వల్ల బతికిపోయావు అని వెళ్లిపోయాడు సిద్ధు. నువ్వు ఇంకోసారి కనిపిస్తే సేమ్ డైలాగు ఇంగ్లీష్ లో అని అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ అమ్మాయి. అమ్మో కాసేపట్లో ఇద్దరు ఎంత గొడవ చేశారు అని సిద్ధు దగ్గరకు వెళ్ళింది ప్రియ. సిద్ధు ప్రియ ఇద్దరు కలిసి ఫ్లైట్ ఎక్కి వాళ్ళ సీట్స్ చూసుకుంటూ వెళ్లారు. వాళ్ళిద్దరూ కూర్చునే సీట్ పక్కన ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యారు. నువ్వా అన్నది ఆ అమ్మాయి. హా నేనే అన్నాడు సిద్ధు. ఆ అమ్మాయి తన హ్యాండ్ బ్యాగ్ తన పక్క సీటులో వేసి, ఇది నాది నువ్వు పక్కకు వెళ్ళు అన్నది. హలో పాప, ఇది మీ ఊర్లో తిరిగే ఎర్ర బస్ కాదు, ఎయిర్ బస్, బ్యాగ్ వేసి నీది, బ్యాగ్ తీసి నాది అనటానికి. ఈ సీట్స్ మావి, ప్రియా నువ్వు ఇక్కడ కూర్చో, నేను అటు కూర్చుంటాను అని చెప్పాడు సిద్ధు. ఎందుకు మీ మధ్యలో నేను అయిపోవటానికే, వద్దు బాబు వద్దు, మీరు చూసుకోండి అని ప్రియ విండో సీట్లో కూర్చున్నది. ఆ చివర ఆ అమ్మాయి కూర్చున్నది. మధ్య సీటు ఖాళీగా ఉన్నది. సిద్ధు ఇక అక్కడే కూర్చున్నాడు. ఆ అమ్మాయి సిద్ధు వైపు సీరియస్ గా చూసింది. హే హలో, ఏమిటా చూపు, నేనేమన్నా నిన్ను చూసి నీ వెంటపడి వచ్చాను అనుకున్నావా, అంత ఫీల్ అవ్వకు. ఫర్ సపోజ్ ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యి నువ్వు నేను మాత్రమే మిగిలినా నీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడను అన్నాడు సిద్ధు. రై దుర్మార్గుడా, నువ్వు తనని చూడటం కోసం ఫ్లైట్ క్రాష్ అవ్వాలా పాపాత్ముడా అన్నది ప్రియ. ఆ అమ్మాయి నవ్వుకున్నది. ప్రియా నేను ఊరికే అన్నాను అని చెప్పాడు సిద్ధు. ఏమైనా అన్నావుగా అన్నది ఆ అమ్మాయి. మీ స్మైల్ బాగుందండి, ఐఆమ్ ప్రియాంక, మీ పేరు అని అడిగింది ప్రియ. హా పెంటమ్మ అని చెప్పాడు సిద్ధు. హే హోల్డ్ యువర్ టంగ్, ఎక్కువ వాగితే నాలుక చీరేస్తా అన్నది ఆ అమ్మాయి. నువ్వు కట్టుకుంది చీర కాదు పంజాబీ, అది కూడా తెలియదు పాపం అన్నాడు సిద్ధు. ఏయ్ నిన్ను అని ఆ అమ్మాయి ఏదో అనబోతూ ఉంటే, హా నన్ను అని అడిగాడు సిద్ధు. అబ్బా మళ్ళీ మొదలు పెట్టారా అన్నయ్య, ఇది ఫ్లైట్, ఇక్కడ గొడవ పడితే చాలా చండాలంగా ఉంటుంది, కాసేపు ఇద్దరు సైలెంట్ గా ఉండండి అని చెప్పింది ప్రియ. అలా అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. హే డోంట్ నెవర్ సీన్ యువర్ ఫేస్ అగైన్ అన్నాడు సిద్ధు. సేమ్ డైలాగు తెలుగులో అని వెళ్లిపోయింది ఆ అమ్మాయి. సిద్ధు ప్రియాలు కూడా వెళ్లిపోయారు. బ్రో ఆ అమ్మాయితో గొడవేమిటి అసలు అని అడిగింది ప్రియ. అదో పెద్ద జెండుబాం ప్రియా, వదిలే. చార్టర్ బాక్స్ తను పడుతుంది అని హెల్ప్ చేస్తే తిరిగి నా మీదే రివర్స్ అయ్యింది. బజార్లో బార్దార్ అమ్ముకునే మొహం అదేనో అన్నాడు సిద్ధు. అదేంట్రా అలా అంటావు, చూసావుగా తను ఎంత బాగుందో, నీకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నది ప్రియ. దాంతో కాసేపు మాట్లాడి దాని పిచ్చి నీకెక్కిందేమిటే, దానికి నాకు ఏమిటి అసలు, దాన్ని చేసుకునేవాడు ఫస్ట్ నైట్ రోజే పారిపోతాడు, ఈసారి నాకు కనపడని అప్పుడు చెప్తా దాని సంగతి అన్నాడు సిద్ధు. ఇలా ఈ రోజు గొడవలు పడిన వాళ్లే రేపు లవ్ లో పడేది అన్నది ప్రియ. దాంతో నాకు లవ్ ఛాన్స్ లేదు, లైట్ తీసుకో, ఇంకా ఇల్లు వచ్చింది కానీ పద అని ఇంట్లోనికి వెళ్లారు ఇద్దరు. గ్రానీ గ్రానీ అంటూ లోనికి వెళ్ళింది ప్రియ. సిద్ధు అమ్మ ప్రియ వచ్చారా
రండి, ఇప్పుడైనా రావటం అని అడిగారు మాణిక్యమ్మ గారు. గ్రాని, ఎందుకంట సడన్ గా రమ్మన్నారు, ఏమిటా విషయం అని అడిగాడు సిద్ధు. గ్రాని, ఇంకో 10 days ఆగితే మా స్టడీస్ అయిపోయేవి, అప్పుడు మేమే వచ్చేవాళ్ళం కదా, ఎందుకింత సడన్ గా పిలిచావు అని అడిగింది ప్రియ. అబ్బా, ఒకరి తర్వాత ఒకరు అడగండిరా అన్నారు మాణిక్యమ్మ గారు. అయితే ఫస్ట్ నాకు చెప్పు, ఎందుకు రమ్మన్నావు అని అడిగింది ప్రియ. నోనో, ఫస్ట్ నాకు చెప్పు అన్నాడు సిద్ధు. బ్రో ప్లీజ్ అన్నది ప్రియ. ఆపండి, ఇద్దరు అడిగేది సేమ్ క్వశ్చన్ అయినప్పుడు ఎవరడిగితే ఏమిటి, ఫస్ట్ నేను చెప్పేది వినండి అన్నారు మాణిక్యమ్మ గారు. సిద్ధు, ప్రియ వాళ్ళ గ్రాని వైపు చూశారు. మీ అన్న పెళ్లికి మీరు రారా, నెక్స్ట్ వీక్ కన్నయ్య పెళ్లి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఓహ్, అన్నయ్య పెళ్ళా అన్నది ప్రియ. అయినా అన్నయ్య పెళ్లి ఇంత సడన్ గా ఎలా ఫిక్స్ అయ్యింది, మాతో అన్నయ్య రోజు మాట్లాడుతున్నాడు, కానీ మాకు ఈ విషయం చెప్పనే లేదు అన్నాడు సిద్ధు. ఇంతకీ అన్నయ్యేడి, అవును వదనెవరు, పేరేమిటి, ఎలా ఉంటుంది, అయినా ఇంత సడన్ గా అలా ఎలా ఫిక్స్ చేశారు? నేనైతే అన్నయ్య పెళ్లికి ఎన్ని ప్లాన్స్ వేసుకున్నానో తెలుసా, షాపింగ్ అని ఇంకా చాలా ప్లాన్స్ వేశాను, అవేమీ లేకుండా డైరెక్ట్ గా పెళ్ళా అన్నది ప్రియ. హే నువ్వు ఆపు, ఎప్పుడు చూడు షాపింగ్ షాపింగ్, వేరే పని ఉండదా, రేపు నిన్ను చేసుకునేవాడు నిన్ను షాపింగ్లకు తిప్పలేక వాడి ఆస్తి సగం పోతుంది అన్నాడు సిద్ధు. మరి మిగతా ఆస్తి ఎలా పోతుంది సిద్ధు అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు సంతోష్. ఏముంది బావా, ఇది చేసిన షాపింగ్ బిల్ చూసి ఎలాగూ గుండె నొప్పి వస్తుంది, అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా, అప్పుడు మిగతావి పోతాయి అంతే అన్నాడు సిద్ధు. సిద్ధు, నిన్ను ఆగరా, ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావు అన్నది ప్రియ. అబ్బా, రాగానే మొదలు పెట్టారా, ఒసై సిద్ధు నువ్వాగు, అది చిన్నపిల్ల, దాంతో నీకేమిటి అన్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, అది చిన్నపిల్ల, దాని సైజ్ చూసి మాట్లాడు, ఈ పాటికి పెళ్లి చేసుంటే 2 పిల్లలకి అమ్మయ్యేది అన్నాడు సిద్ధు. నువ్వు చేసుకుని ఉంటే ఈ పాటికి 10 మందిని కనేవాడివి, ఏం సంతోష్ అని సంతోష్ వైపు చూసింది ప్రియ. మీ ఇద్దరి మధ్యలోనికి నన్ను లాక్కండి అని సంతోష్ నవ్వుతూ చూశాడు. ప్రియ ఇలారా, రే సిద్ధు నువ్వాగు, ఇంకో వారంలో అన్నయ్య పెళ్లి పెట్టుకుని మీ గొడవేమిటి, ఈరోజు మీరు షాపింగ్ కు వెళితే రేపు మనం మన ఊరు వెళ్ళాలి, మీ ఇద్దరు గొడవలు ఆపి రెడీ అవ్వండి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఇంతకీ మా వదిన ఎవరు చెప్పనే లేదు, తన పేరేమిటి, ఎక్కడ ఉంది అని అడిగింది ప్రియ. తను ఇక్కడే ఉన్నది, తను అని మాణిక్యమ్మ గారు చెప్పబోతూ ఉంటే, అమ్మమ్మ కాఫీ తీసుకోండి అని మను కాఫీ ట్రే పట్టుకుని అప్పుడే వచ్చింది. ప్రియ మను వైపు చూసి, వావ్ వదిన, యూ లుకింగ్ గార్జియస్, చాలా అంటే చాలా బాగున్నావు, అన్నయ్యకు పర్ఫెక్ట్ మ్యాచ్. ఓ, ఇంతకీ నా గురించి చెప్పకుండానే నా ఫ్లోలో నేను ఉన్నాను, నేను ఎవరా అని చూస్తున్నావా, చెప్తా, నేను నీకు వరుసకు అర్ధమగుణ్ణి అవుతాను, అదే ఆడపడుచుని, మీకు కాబోయే శ్రీవారి ప్రియమైన చెల్లెల్ని ప్రియాంక, ఇంకా తను అని సిద్ధు వైపు చూపించి, వాడు వేస్ట్ గాడు, కాకపోతే వరుసకి నీకు మరదవుతాడు అని చెప్పింది ప్రియ. ఒసే రాక్షసి, నిన్నేమో ఓ తెగ పొగుడుకుని నన్ను వేస్ట్ అంటావా, ఉండవే చెప్తాను నీ పని అని మను వైపు తిరిగి, అదంతే అంటుంది వదిన, నువ్వేమీ పట్టించుకోవద్దు, నేను సిద్ధార్థ్ వదిన అని చెప్పాడు సిద్ధు. ప్రీతి సిద్ధు అని గట్టిగా పిలిచింది. నోనో, అరిచింది అంటే బాగుంటుంది, హే మాకేమన్నా నీలాగా చెవుడు అనుకున్నావా, అలా అరుస్తావు, అయినా నీ బాధ ఏమిటి అని అడిగింది ప్రియ. అదెవరో మన ఇంట్లో పని చేయడానికి వచ్చిన దాన్ని పట్టుకుని వదిన అంటావా, నీకు కాబోయే వదన్ను నేను, మీ అన్నయ్య అభి పెళ్లి చేసుకుంటున్నది నన్ను, దాన్ని కాదు అని మను వైపు చూసింది ప్రీతి. ప్రియ సిద్ధు మాణిక్యమ్మ గారి వైపు చూశారు. మాణిక్యమ్మ గారు సైలెంట్ గా ఉన్నారు. గ్రాని, ఆ ప్రీతి అనేది నిజమేనా, నువ్వేం మాట్లాడవేమిటి, అంటే అన్నయ్య పెళ్లి చేసుకోపోయేది ప్రీతినా అన్నది ప్రియ. అవును, అయితే ఏమిటి అన్నది ప్రీతి. గ్రాని, అన్నయ్య పెళ్లి ప్రీతితో ఏమిటి, అసలు అన్నయ్య ఎలా ఒప్పుకున్నాడు అన్నాడు సిద్ధు. సిద్ధు, ప్రియ అవన్నీ తర్వాత చెప్తా, కానీ మీ అన్నయ్య పెళ్లి చేసుకోపోయేది ప్రీతినే, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఈరోజు షాపింగ్ కు వెళ్ళాలి అన్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, ముందు చెప్పండి, అన్నయ్య ఎలా పెళ్లికి ఒప్పుకున్నాడు అని అడిగారు సిద్ధు, ప్రియాలు. ఇంద్రాణి లోపల నుంచి వస్తూ వీళ్ళ మాటలు విని, ఇప్పుడు మీకు వివరంగా అన్ని చెప్పాలా, ముందు వెళ్ళండి, ప్రీతి నువ్వు వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు,
షాపింగ్ కు వెళ్ళాలి కదా అన్నది. ప్రియా సిద్ధు సైలెంట్ గా వాళ్ళ రూమ్స్ కు వెళ్లిపోయారు. మైత్రి, నువ్వు ఇంకా సత్య కూడా రెడీ అవ్వండి, మీరు వెళ్ళాలి కదా షాపింగ్ కి అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ, మేమెందుకు, సారు వాళ్ళు వెళ్తారులే అన్నది మనం. అవన్నీ ఏమీ కుదరదు, వెళ్ళి రెడీ అయ్యి ఫాస్ట్ గా కిందుకురా అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అలాగే అమ్మమ్మ అన్నది మనం. అలాగే అని మళ్ళీ ట్రే పట్టుకుని ఎక్కడికి అని అడిగారు మాణిక్యమ్మ గారు. సారు వాళ్ళకి కాఫీ ఇచ్చి రెడీ అవుతాను అని అభి రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ నాక్ చేసింది మనం. డోర్ సౌండ్ కు లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా మనోని చూసి, మైత్రి నువ్వా, ఏమిటి ఇలా వచ్చావు అన్నాడు సంతోష్. అన్నయ్య, ఆల్రెడీ 10 దాటింది, పైగా మనం షాపింగ్ కు వెళ్ళాలట, అమ్మమ్మ గారు చెప్పారు. సారేరి అమ్మమ్మ గారు చెప్పమన్నారు అన్నదే మనం. వాడు మనలాగా కాదు, పొద్దున్నే లేచుంటాడు, ఎక్కడున్నాడో కింద కూడా లేడు, నేను చూశాను అని చెప్పాడు సంతోష్. సారు బయటికి రాలేదన్నయ్య, లోపలే ఉండాలి అన్నది మనం. అయితే బాల్కనీలో ఉన్నాడేమో, చూద్దాం అని ఇద్దరు వెళ్లారు. అభి బాల్కనీలో కౌచ్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అభి నిన్నటిలాగా ముభావంగా కాకుండా చాలా నార్మల్ గా ఉన్నాడు. వచ్చిన వాళ్ళని చూసి, ఏంట్రా నిద్ర లేచావా అని సంతోష్ వైపు చూసి, నువ్వేమిటి ఎప్పుడు ట్రే పట్టుకుని తిరుగుతూనే ఉంటావా, ఇంకేం పని లేదా అన్నాడు అభి. మనం అభి వైపు అలాగే నోరు తెరిచి చూస్తూ ఉన్నది. మైత్రి, మనం చూస్తున్నది అభినేనా లేకపోతే ఇంకెవరినైనా అభిలాగా వచ్చారా అన్నాడు సంతోష్. నాకు అదే డౌట్ గా ఉంది అన్నయ్య, నిన్నటి వరకు అభి గారు చాలా డల్ గా ఉన్నారు, ఈ రోజు చూస్తుంటే మనం నిన్న చూసింది ఏంనేనా అన్నట్టు ఉన్నది అని చెప్పింది మనం. ఇద్దరు తెరచిన నోర్లు ముయ్యండి అని మను చేతిలో కప్ తీసుకున్నాడు అభి. బావా, ఏమిట్రా ఈ సడన్ వేరియేషను అని అడిగాడు సంతోష్. వేరియేషన్ ఏమీ లేదు, నేను నాలాగా ఉన్నానంతే, ఇక నుంచి అలాగే ఉంటాను, అసలే నా పెళ్లి కదా. పదండి, ఈరోజు షాపింగ్ కు వెళ్ళాలి కదా, రెడీ అవ్వండి, మైత్రి కాఫీ బాగుంది అన్నాడు అభి. మను సంతోష్ షాక్ అయ్యి అంతే చూస్తూ ఉన్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఆపి వెళ్ళండి, మైత్రి నువ్వు కూడా మాతో షాపింగ్ కురా అని చెప్పాడు అభి. అభి గారు, మీరు ఒక్కరోజే ఇన్ని షాకులు ఇచ్చి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇలాంటి ట్విస్టులు ఇచ్చేటప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి, అసలు మీరు నాతో మాట్లాడటమే వండరు, అలాంటిది ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నారు, పైగా నన్ను మీతో పాటు రమ్మంటున్నారు, అసలు ఈ రోజు బయట వర్షం వచ్చేలా ఉందా ఏమిటి, అలా మారిపోయారు అని అడిగింది మనం. నిన్న నువ్వే అన్నావు మనం ఫ్రెండ్స్ గా ఉండలేమా అని, అందుకే ఇక నుంచి నువ్వు కూడా నాకు ఫ్రెండే, ఓకే ఇక వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పాడు అభి. ఆ షాక్ లోనే వెనక్కు తిరిగి తన రూమ్ కు వెళ్ళింది మనం. రేయ్ బావా, నువ్వు వెళ్ళు అని కిందకు వెళ్ళాడు అభి. సంతోష్ మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ తో అయోమయంగా చూస్తూ ఉన్నాడు. మను ఆ కన్ఫ్యూజన్ లోనే రూమ్ లోనికి వెళ్ళింది. సత్య మనును చూసి, మను ఏమిటి అలా ఉన్నావు అని అడిగింది. ఎలా ఉన్నాను అన్నది మను. నేను అదే అడుగుతున్నా, ఇలా ఉన్నావేమిటి అన్నది సత్య. ఏం చెప్పనే, అభి ఇచ్చిన ఝలక్కి నేను కాబట్టి తట్టుకున్నాను, అదే నువ్వైతే ఈ పాటికి కోమలోనికి పోయేదానివి అని చెప్పింది మను. అంత ఏం చేశాడు అభి అని అడిగింది సత్య. అక్కడ అభి చేసిందంతా చెప్పింది మను. అభి అలా ఉన్నాడా అన్నది సత్య. నాకు అదే అనిపిస్తుంది, అభి ఇంత సడన్ గా మారటం ఏమిటి, అసలు అభి ఏమి ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు అని చెప్పింది మను. అభి ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాడు, దాని గురించి తీరిగ్గా ఆలోచిద్దాం కానీ ముందు రెడీ అవ్వు అని కిందకు వెళ్ళింది సత్య. మను అన్య మనస్కంగానే రెడీ అయ్యింది. అభి కిందకు వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. సిద్ధు ప్రియ ఇద్దరు అన్నయ్య అంటూ అక్కడకు వచ్చారు. సిద్ధు, మీరెప్పుడు వచ్చారు అని అడిగాడు అభి. అన్నయ్య, మేము నీ మీద అలిగాము, అసలు నీ పెళ్లి అని మాకు చెప్పలేదు అన్నారు ఇద్దరు. సారీ మా, అనుకోకుండా కుదిరింది, అందుకనే చెప్పలేదు, ఆయన గ్రాని చెప్పే ఉంటుంది కదా అన్నాడు అభి. అన్నయ్య, నీకు ప్రీతిని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగింది ప్రియ. అదేంటి ప్రియ అలా అడుగుతావు, ఇష్టం లేకపోతే ఒప్పుకుంటానా అని నవ్వాడు అభి. సిద్ధు ప్రియ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏమిటి అలా ఉన్నారు, సర్లే కూర్చోండి అన్నాడు అభి. సిద్ధు ప్రియ మనసులో, అంటే అన్నయ్యకు ఆ ప్రీతిని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా, చూస్తుంటే ఇష్టం ఉన్నట్టే ఉన్నది, నార్మల్ గా నవ్వుతున్నాడు. ఎవరైతే ఏమిటి, అన్నయ్య హ్యాపీగా ఉండటం కావాలి,
కానీ ఆ ప్రీతి ఇప్పుడన్నా మారిందో లేదో. పోయి అన్నయ్య ప్రీతిని చేసుకోవలసి వస్తుంది అని అనుకున్నారు. ప్రీతి అప్పుడే బయటకు వచ్చి, బావా మనం ఇంకా వెళదామా షాపింగ్కి అని అడిగింది. ఆ ప్రీతి, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఆగు అని చెప్పాడు. ఇంకా ఎవరు బావా, మనమే కదా అన్నదే ప్రీతి. సత్య రావటం చూసి, సత్య మైత్రి ఏది, తన్ను కూడా రమ్మను షాపింగ్కి, టైం అవుతుంది అన్నాడు అభి. హా అభి వస్తుంది, రెడీ అవుతుంది అన్నది సత్య. ప్రీతి మనసులో, ఛ పోయి దానికోసం నేను వెయిట్ చేయాలా అని లోనికి విసురుగా వెళ్ళింది. కోపంగా వస్తూ ఉన్న ప్రీతిని చూసి, ప్రీతి షాపింగ్ కు వెళ్ళమంటే వెళ్లకుండా ఇలా కోపంగా తిరిగి వస్తున్నావేమిటి, సిద్ధు వాళ్ళు ఏమన్నా అన్నారా అని అడిగింది ఇంద్రాణి. వాళ్ళేమీ అనలేదత్తా, ఉందిగా ఆ పని మనిషి, అంత ఇంపార్టెన్స్ ఎందుకో అర్థం కాదు. అభిదాన్ని ఆ మైత్రిని కూడా షాపింగ్ కి రమ్మన్నాడు. ఇప్పుడు దానికోసం అందరూ హాల్లో వెయిట్ చేస్తున్నారు, అందుకనే నాకు కోపం వచ్చేశాను అని చెప్పింది ప్రీతి. దానికోసం ఆగితే నీకెందుకు ప్రీతి కోపం, కొంచెం ఓపిక పట్టు, ఇంకెన్ని కొన్ని రోజులే కదా, నీ పెళ్లి అభితో అయితే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడదువు. ఈ 4 రోజులు కొంచెం అభి ముందు మంచిగా ఉండు. నేను అభి ముందు వాళ్ళని గట్టిగా ఏమన్నా మాట్లాడదామో అన్న అత్తయ్యకు అభికి డౌట్ వస్తుందని ఆగిపోతున్నాను అని చెప్పింది ఇంద్రాణి. అత్త చెప్పింది నిజమే, కానీ ఆ మైత్రి అంత ఓపెన్ గా చెప్పేసింది. పైగా దానికి మేము చేసిన కుట్రలు కూడా తెలిసిపోయాయి. ఏదో విధంగా దాన్ని లాక్ అయితే చేశా, కానీ దాన్ని అభి దగ్గర ఉండనీకూడదు. ఈ 4 days జాగ్రత్తగా ఉండాలి. మైత్రికి నిజం తెలిసింది అని ఈ విషయం అత్తకు చెప్పిన వేస్ట్. పైగా టెన్షన్ పడి నిజంగానే అభి వాళ్ళకి తెలిసేలా చేస్తుంది. అప్పుడు ఈ ఇంట్లో నా పెళ్లి కాదు, చావే, అభి ఖచ్చితంగా చంపేస్తాడు అని ఒకసారి ఇమాజిన్ చేసుకుని దడుచుకున్నది ప్రీతి. ఏమిటే నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను, నువ్వేమిటి అంటే ఏదో ఆలోచిస్తున్నావు, ముందు కిందకు వెళ్ళే షాపింగ్కు వెళ్ళు, మళ్ళీ రేపు ఊరు వెళ్ళాలి అన్నది ఇంద్రాణి. ఓకే అత్త అని కిందకు వెళ్ళండి. వెళ్తూ కింద ఉన్న మైత్రిని చూస్తూ, ఇది అన్నంత పని చేసినా చేస్తుంది, ఇక నుంచి దీన్ని ఓ కంట కనిపెడుతూనే ఉండాలి అని ఫోన్ తీసుకుని లీసాకు ఫోన్ చేసి షాపింగ్ మాల్ అడ్రస్ షేర్ చేసి తనని రమ్మన్నది. కిందకు వచ్చే, బావా నేను రెడీ, ఇక వెళదామా అని అడిగింది ప్రీతి. అదేమిటి, నువ్వు ఇందాకే రెడీ అయ్యావు కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాడు సంతోష్. హా నేను అత్త దగ్గరకు వెళ్ళి వస్తున్నాను అని చెప్పింది ప్రీతి. హా సర్లే పద ప్రీతి, లేట్ అవుతుంది షాపింగ్ కి అన్నాడు అభి. హా పద బావా అని అభి వైపు చూస్తూ, అదేంటి బావా, నిన్నటి వరకు ఏదో కష్టాలన్నీ తనకే ఉన్నట్టు ముఖం వేలాడేసుకుని ఉన్నాడు, ఈ రోజు ఇంత నార్మల్ గా, పైగా నాతో కూడా మాట్లాడుతున్నాడు. అసలు పెళ్లి అన్న తర్వాత నాతో మాట్లాడలేదు కదా. ఈ మైత్రి చూస్తే నాతో ఛాలెంజ్ చేసింది, బావ చూస్తే నార్మల్ గా ఉన్నాడు, కొంపతీసి బావకు నిజం చెప్పేసిందా? లేదులే, నిజం చెప్తే బావ ఇలా ఎందుకుంటాడు? మరి ఇంకేమిటి, ఇక్కడ నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ ఫిషీ, అదేమిటో కనిపెట్టాలి అనుకుంటూ కారు దగ్గరకు వెళ్ళింది ప్రీతి. అన్నయ్య నేను నీతో పాటు కారులో వస్తాను అన్నది ప్రియా. ప్రియా మనం ఇంకోసారి వెళ్దాంలే, ఇప్పుడు నేను ప్రీతి వెళ్తాము ఒకే కారులో అని ప్రీతి వైపు చూశాడు అభి. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా బిగుసుకుపోయారు. ఈవెన్ ప్రీతి కూడా. బావా నిజంగా మనమిద్దరం కలిసి వెళదామా ఒకే కారులో అన్నది ప్రీతి. ఓ కమాన్ ప్రీతి, ఇంకొన్ని రోజుల్లో మన ఇద్దరికి పెళ్లి కదా, ఇంకా మనకి ఒకరి గురించి ఒకరికి సరిగ్గా తెలియదు, ఇలా టైం స్పెండ్ చేస్తేనే కదా మనకంటూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేది అన్నాడు అభి. ఓ నువ్వు గ్రేట్ బావా అని ప్రియా వైపు చూసి, అర్థమైంది కదా, మీరంతా ఒక కారులో రండి, నేను బావా ఒక కారులో వస్తాము అని చెప్పింది ప్రీతి. అభి వాళ్ళు వెళ్లిపోయారు. ప్రియా వచ్చే కారు ఎక్కండి అన్నాడు సంతోష్. సంతోష్ సిద్ధు ఫ్రంట్ సీట్లో, మిగిలిన 3 ఆడ లేడీస్ వెనక సీట్లో కూర్చున్నారు. సంతోష్ డ్రైవ్ చేస్తూ అభి కార్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ప్రియా మను వైపు చూసి, హాయ్ అండి, నా పేరు ప్రియాంక, అందరూ ప్రియా అంటారు, ఇంకా వీడు నా కోబ్రా సిద్ధు అని పరిచయం చేసింది. ఒసే నేను ఏమన్నా పాము అనుకున్నావా, కోబ్రా అంటున్నావు అన్నాడు సిద్ధు. నేను నిన్ను కోబ్రా అనలేదు, కో బ్రదర్ అన్నాను అని చెప్పింది ప్రియా. నువ్వు నీ చెత్త లాంగ్వేజ్, ఫస్ట్ ఆ భాష మార్చు అన్నాడు సిద్ధు. నీకంటే నాదే బెటర్ లాంగ్వేజ్, ఫస్ట్ నువ్వు నేర్చుకో అని చెప్పింది ప్రియా. హహ నీ గురించి నువ్వే చెప్పుకోవాలి అన్నాడు సిద్ధు. నా గురించి నేను చెప్పకపోయినా
నీ గురించి అందరూ చెప్తున్నారు కదా, మార్నింగ్ ఎయిర్పోర్ట్ లో కూడా చెప్పింది కదా అమ్మాయి అని నవ్వింది ప్రియ. అమ్మాయా? ఏమన్నది వీడిని అని అడిగాడు సంతోష్. ప్రియ నవ్వుతో చెప్పనా అని సైగ చేసింది. సిద్ధు ప్రియా వైపు కోపంగా చూస్తూ పళ్ళు పటపట నోరుతో సంతోష్ వైపు తిరిగి, అదేం లేదులే బాబా, అదో పిచ్చిది. మార్నింగ్ బెంగళూరు నుంచి మాతో పాటే వచ్చింది. ఎర్రగడ్డకి అడ్రస్ తెలీదు అంటే చూపించాను అంతే అన్నాడు సిద్ధు. మరి అదేంటి, దాని అవసరం నాకంటే నీకే ఉంది, ఫస్ట్ నువ్వెళ్ళు అందిగా అని నవ్వింది ప్రియ. ఆ మాటకు కారులో అందరూ నవ్వారు. సిద్ధు సైలెంట్ గా ఆ అమ్మాయిని ఈసారి కనిపిస్తే అప్పుడు చెప్తాను దాని పని అని అనుకున్నాడు. ప్రియ మను వైపు తిరిగి, మీ నవ్వు చాలా బాగుందండి. బై ది వే, మార్నింగ్ జరిగిన దానికి సారీ అండి. మేము మీరే మా అన్నయ్యకు కాబోయే వైఫ్ అనుకుని వదిన అని పిలిచేశాము అన్నది. అవునండి, ఐఎమ్ సారీ ఫర్ దట్ అన్నాడు సిద్ధు. అయ్యో పర్లేదండి, మీరు తెలియకే కదా అన్నారు, నేనేమీ ఫీల్ అవటం లేదు అని చెప్పింది మనం. వదిన అన్నందుకు ఇంత ఫీల్ అవుతున్నారా? ఎప్పటికైనా తానే కదా మీ వదిన అని చెప్పాడు సంతోష్. అదేంటి, తను మాకు వదినేమిటి అన్నారు సిద్ధు ప్రియ. మను సత్య సంతోష్ ని సీరియస్ గా చూశారు. సంతోష్ తాను ఏమన్నాడో గుర్తు చేసుకుని నాలుక కరుచుకుని, రే సంతోష్ గా నోరు కుదురుగా ఉండదురా, ఎప్పుడు ఏదో ఒకటి వాకుతూనే ఉంటావు అని మనసులో అనుకుని మను వైపు చూసి ఒక నవ్వు నవ్వి, అంటే అభి నన్ను బావా అంటాడు కదా అని చెప్పాడు. అన్నయ్య ఏమిటి, నేను బావా అనే అంటాను, అయితే విషయం చెప్పు అని అడిగాడు సిద్ధు. అంటే మైత్రి నాకు చెల్లెలవుతుంది, మరి అప్పుడు తను మీకు వదిన వరసే కదా అయ్యేది, అందుకనే అలా అన్నాను అని చెప్పాడు. మరి అని సిద్ధు ఇంకా ఏదో అడగబోతూ ఉంటే, మరీ లేదు ఏమీ లేదు, నువ్వింకా సైలెంట్ గా ఉండు అని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు సంతోష్. మనం టాపిక్ డైవర్ట్ చేయాలి అని మీరేం చేస్తుంటారు ప్రియాంక గారు అని అడిగింది. మీరు నన్నేనా? చూడండి, నన్ను మీరు అంటే నేను మిమ్మల్ని మీరు అనాలి, అవన్నీ మనకి చేత కాదు. నన్ను ప్రియా అని పిలువు, నేను నిన్ను అలాగే పిలుస్తాను, ఈ రెస్పెక్ట్ లో మనకు వద్దు అని చెప్పింది ప్రియ. కరెక్ట్ ప్రియా, నన్ను కూడా సిద్ధు అని పిలవండి అని చెప్పాడు సిద్ధు. ఓకే అండి అన్నది మను. అదిగో మళ్ళీ అండి అంటున్నారు అన్నాడు సిద్ధు. అంటే సడన్ గా అంటే కష్టం కదా, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటాను అని చెప్పింది మను. సరే, తర్వాత అలవాటు చేసుకుందరు కానీ ముందు మాల్ వచ్చింది పదండి అన్నాడు సంతోష్. అందరూ కిందకు దిగి మాల్లోనికి వెళ్లారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.